ఉన్నమ్మ ఉందని ఏడిస్తే లేనమ్మ లేదని ఏడ్చిందంట. అలా ఉన్న వాళ్ళకి ఒక రకమైన బాధ ఉంటే లేని వాళ్ళకి ఇంకో రకమైన బాధ ఉంటుంది. ఎవరి బాధలు వాళ్ళవే. ఇంతకి దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే తిరిగి మా బుడ్డిగాడు గురించి. పిల్లలు లేనప్పుడు ఎప్పుడు పుడతారా అని ఎదురు చూపులు. ఒకసారి పుట్టాక వాళ్ళని చూసుకోవడంలో రోజంతా ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంతమంది పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది, పెట్టింది పెట్టినట్టు తిని లెగుస్తారు. కానీ వీడున్నాడే, వామ్మో, వీడికి తినిపించడం అంటే నా తల ప్రాణం తోక్కొచ్చిద్ది. మా వాడి తిండి చూసి మా అమ్మ వాడికి తినబుద్ధి కావట్లేదేమో, ఆకలిస్తే వాడే తింటాడులే, వదిలేసే అని చెప్పింది. సరేలే అని నేను వదిలేసా. ఆ తర్వాత వాడు వీక్ అయ్యి సిక్ అయ్యి వాడిని చూసుకోలేక నాకు నీరసం వచ్చింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే వాళ్ళు దేన్ని ఇష్టంగా తినరు, బలవంతంగా మనమే లోపలికి నెట్టాలని. ఈ బుజ్జి కుక్కర్ కూడా నేను వాడి కోసమే తీసుకున్నాను. వాడికి డైలీ చేసే లంచ్ రెసిపీస్ లో ఒక హెల్దీ రెసిపీని ఈ రోజు చూపిస్తున్నాను మీకు. దీన్ని మునగాకు స్వీట్ పొటాటో కిచిడి అంటారు. వాడికేమో అది, మాకేమో ఇది. ఊరికెళ్తే చాలు అందరు కూడా తోడుండాలిగా, రెండోది ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకేం తెలుసు, మా ఇంట్లో ఉన్న ఒక్కడే నాకు 30 మందితో సమానం. తోడు సంగతి పక్కన పెడితే విని చూసాక నాకు రెండోదంటేనే భయం వేస్తుంది. నాలాగా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్ లో వచ్చేయండి. ఈ బుడ్డి కడాయిని, ఆ బుజ్జి కుక్కర్ ని రెండింటిని నేను ది ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే ఆశ24 అనే కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే వెబ్సైట్ లో ఉన్న డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. వీటి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది నట్స్ పౌడర్ అండి, మా బాబు కోసం చేశాను. రెసిపీ కావాలంటే చెప్పండి.